అన్నమయ్య జిల్లా గాలివీడిలో ఇంట్లో దొంగతనం జరిగింది. 30 తులాల బంగారం, 50,000 నగదు అపహరించారు. గాలివీడిలోని హై స్కూల్ సమీపంలో పూసల కాలనీలో గురువారం రాత్రి ఓ ఇంట్లో దొంగలు పడి బంగారు, నగదు దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళితే చెప్పలి అలియాస్ కూరగాయల చంద్ర రాణమ్మల గత 40 ఏళ్లుగా చిరు వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ క్రమంలో కుమారుడు ఉద్యోగంలో స్థిరపడగా రామచంద్ర సంతల్లో కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. వ్యాపారంలో సంపాదించిన డబ్బుతో పాటు కుమారుడి వివాహానికి అత్త ఇచ్చిన బంగారు ఆభరణాలను ఇంట్లోని బీరువాలో భద్రపరిచి సంతకు వెళ్లారు. ఈ క్రమంలో గురువారం కోనంపేట సంతకు వెళ్లి తిరిగి రావడానికి బస్సు లేక కుమార్తె ఇంటికి వెళ్లారు. శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా తలుపులు బీరువా పగలగొట్టి 30 తులాల బంగారు ఆభరణాలు, 50,000 నగదు దోచుకెళ్లినట్లు గుర్తించారు. సంఘటనను గమనించిన రామచంద్ర పోలీసులకు ఫిర్యాదు చేయగా లక్కిరెడ్డిపల్లి సిఐ, గాలివీడు ఎస్ఐ సిబ్బంది డాగ్ స్క్వాడ్ తో వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.